పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమెన్. ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ప్రియులారా, ప్రభు అయిన యేసయ్య పేరిట మీ అందరినీ పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానమునకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే మూల వాక్యము పునీత లూకా గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 25 నుండి 23 వచనాలలోని భాగాలు. గొప్ప జనసమూహము ఆయన వెంబడి వెళ్ళుచుండెను. ఆయన వెనుకకు తిరిగి వారితో ఇట్లనెను, నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, కడకు తన ప్రాణమునైనను త్యజింపని వాడు నా శిష్యుడు కానేరడు. తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు యోగ్యుడు కాడు. ఇది మూలవాక్యం. ప్రభువు తనని వెంబడించే వారితో అంటున్నటువంటి గొప్ప మాటలు. నన్ను వెంబడించేవాడు ఏం చేయాలట? తన తల్లిని, తండ్రిని, భార్యను, బిడ్డలని, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, కడకు తన ప్రాణమునైనను త్యజింపని వాడు నా శిష్యుడు కానేరడు అని చెప్పిన ఈ మాటల యొక్క అంతరార్థం ఏమిటి? చాలామంది మీరు రక్షణ పొందారా, మీరు అది తీసేశారా, ఇది తీసేశారా, అవి ఉండకూడదు, ఇవి ఉండకూడదు, పై ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలు, అలంకరణలు అవి తీసేయండి, ఇవి తీసేయండి అని చెప్తున్నారు. కానీ అసలైన మూలవాక్యము తల్లిదండ్రులను విడిచిపెట్టండి, అక్క చెల్లెళ్ళని విడిచిపెట్టండి, మీకున్న ధనధాన్యాలను అమ్మి దానం చేయండి, భార్య బిడ్డలను కూడా నా నిమిత్తమై మీరు త్యజించాలి, అప్పుడే మీరు నాకు శిష్యులు అవుతారు అన్నారు. కేవలము బొట్టు తీసేసినంత మాత్రాన, కేవలము గాజులు తీసేసినంత మాత్రాన, కేవలము మనకున్న వేషధారణను తీసివేసినంత మాత్రాన దేవుని శిష్యులము కానేరము అని ప్రభు ఈ మాటల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. మేము వాక్యానికి లోబడుతున్నాం, వాక్యం ప్రకారం జీవిస్తున్నాం, వాక్యానుసారం నడుస్తున్నామని మరి అతిశయపడి వారిని వారు హెచ్చించుకునే వారి గురించి ప్రభు చెప్తున్నటువంటి గొప్ప మాటలు ఏమిటి అంటే, మీ సిలువనెత్తుకొని మిమ్మల్ని మీరు నన్ను వెంబడింపని వాడు నాకు యోగ్యుడు కాడు. మిమ్మల్ని మీరు త్యజించుకోవాలి. ఎలాగూ అంటే ఇలానే, నా నిమిత్తమై తల్లిదండ్రులను, భార్యా బిడ్డలను, అక్క చెల్లెళ్లను, అన్నదమ్ములను, చివరికి ప్రాణమునైనా త్యజించడానికి సిద్ధపడాలి. మనం అది తీసేసాం, ఇది తీసేసాం, మా ఇంట్లో అన్నీ తీసేసుకున్నాం, అవి కాదు తీసేయమన్నది యేసయ్య. నీ హృదయములో ఉన్నటువంటి ద్వేషపూరితమైన మనస్సు, నీ హృదయములో ఉన్నటువంటి తీర్పు తీర్చే మనస్సు, నీ కంటిలో దూలముంచుకొని ఎదుటివారి కంటిలో ఉన్న నలుసుని వెదకవద్దు అనే సందేశం, నీ ఇంట్లో ఉన్నటువంటి నీ సిలువని నువ్వెత్తుకొని నన్ను వెంబడించు అనే గొప్ప సందేశం. సిలువలంటే ఏంటి? సిలువలేని క్రైస్తవం విలువలేనిది అని మర్మగర్భంగా యేసయ్య మనకి బోధిస్తూ ఉన్నాడు. సిలువలంటే నీ కుటుంబంలో నీ భార్య నీకు సిలువేమో నువ్వు మొయ్యాలి, నీ భర్తే నీకు సిలువేమో నీవు మొయ్యాలి, నీ బిడ్డలే ఒక్కోసారి నీకు సిలువలవుతారు, వారిని నువ్వు మొయ్యాలి, నీ ఇరుగు పరుగులు, నీ తోబుట్టువులు నీకు సిలువలుగా మారతారేమో, వారిని నీవు మొయ్యాలి. చాలామంది తమ తమ సిలువలు మోస్తూ వెళుతున్నారట. వెళ్ళేటప్పుడు ఓ వ్యక్తి తాను కూడా తన సిలువను మోస్తూ వెళ్తున్నాడు. ఎక్కడికి? పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి. వెళ్ళే ముందు ప్రభుతో అన్నాడు, ప్రభువా, ఈ సిలువ భారంగా ఉందయ్యా, ఈ యుద్ధం నేను చేయలేనయ్యా, ఈ పోరాటం నేను పోరాడలేనయ్యా, ఇదిగో నేను ఈ సిలువను మొయ్యలేని, ఈ భారాలన్నీ నాకు అధికంగా ఉన్నాయి. నువ్వైతే అన్నావు, భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని. మరి నేనైతే మొయ్యలేకపోతున్నా, కొంచెం సిలువని కొద్దిగా తీసివేస్తానయ్యా అంటే సరే అన్నాడట ప్రభు. ఈ మోసే సిలువలో కొంత భాగాన్ని కట్ చేశాడు. మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత
మళ్ళీ నేను మొయ్యలేనయ్యా అన్నాడు. మళ్ళీ కొంచెం కట్ చేస్తానన్నాడు. అలా కట్ చేసి చివరికి ఒక గజం మందం మిగిలిందట. తీరా వారు పరలోక రాజ్యానికి వెళ్ళే ముందు, ఆ పట్టణంలో ప్రవేశించే ముందు ఒక అగట్ట ఉంది, కాలువ ఉంది. ఆ కాలువ మీద మిగతా వాళ్ళందరూ తమ తమ సెలవులు అలా పైన వేసి అందరూ దాటి వెళ్ళిపోయారట. ఇతను వేసేసరికి ఉంది గజం కదా, అది ఆ దరికి రాలేదు, మధ్యలోనే పడిపోయింది. ఇతను అగాధంలో పడిపోయాడట. మరి తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించని వాడు నాకు యోగ్యుడు కాడు, మొయ్యలేని అటువంటి భారాలైతే మన మీద మోపడు అని పరిశుద్ధ గ్రంథ వాక్యం. కనుక మరి తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించని వాడు నాకు పాత్రుడు కాడు అంటే నన్ను వెంబడించేందుకు అనర్హుడు అన్నాడు. ఒకసారి యేసు ప్రభు అవమానానికి, క్రూరత్వానికి, ఓటమికి, శాపానికి, పాప శిక్షకు మరో రూపమైన సిలువను దైవత్వానికి మానవ రూపిగా అందరి ఆరాధనలకు పాత్రుడైన యేసు ప్రభు మోసి అదంతా భరించడమే ఎంతో అనూహ్యమైన విషయమైతే నా అనుచరులు కూడా సిలువ మోయాలని ప్రభు పేర్కొనడం యేసు అనుచరులుగా విశ్వాసుల పాత్ర ఎంత క్లిష్టమైనదో తెలుపుతోంది. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఇది స్వచ్ఛందంగా సిలువను మోస్తూ తనను వెంబడించడమే నిజ క్రైస్తవమని యేసు ప్రభు స్పష్టం చేశాడు. యేసు సిలువ మోయడంతో చరిత్రలో సిలువ యొక్క అర్థమే మారిపోయింది. లోకానికి పాప క్షమాపణ ప్రసాదించడమే కాకుండా తనను భయంకరంగా చిత్రహింసలు పెడుతున్న వారిని అందరినీ క్షమించమని ప్రార్థించడం ద్వారా యేసు ప్రభు లోకానికి క్షమించడం అంటే ఏమిటో నేర్పించాడు. క్షమాపణ ప్రధాన ఇతివృత్తంగా సాగాలన్నది ప్రభు అభిమతం. సిలువ వేయడం మాత్రమే తెలిసిన లోకానికి సిలువ మోయడం యేసయ్య నేర్పించాడు. సిలువను మోయడం అంటే క్షమిస్తూ బతకడం, 10 మంది కోసం బతకడము అన్నాడు. దేవుని పరిశుద్ధతే విశ్వాసానికి ప్రామాణికం. ఈ పరిశుద్ధతలో దయ, కరుణ, క్షమ, ప్రేమ, ఆర్ద్రత, అనంతమైన ఆత్మీయత ఇత్యాది లక్షణాలున్న అన్నింటికీ ప్రాప్తి స్థానం ప్రభు యొక్క పరిశుద్ధతే. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కనుక ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి అని. యెషయా గ్రంథం 6వ అధ్యాయములో 3వ వచనములో పరిశుద్ధులు 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 అంటూ దేవదూతలు 6 రెక్కలు కలిగిన వారై దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు. కనుక క్షమించని వారికి ప్రార్థించే హక్కు లేదని వాక్యం అంటోంది. కనుక ప్రియమైన బిడ్డ, మరి మనల్ని మనం హెచ్చించుకుంటే తగ్గించబడతామన్నాడు. కనుక మనల్ని మనం తగ్గించుకుంటే హెచ్చించబడతాము అని. కనుక మరి ఈరోజు ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. యేసు ప్రభు వద్ద నుండి అన్నింటినీ పొందాలంటే మనం అన్నింటినీ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. దేవునితో రాజీ లేదా రాయితీకి అవకాశమే ఉండకూడదు. మనం మన జీవితాలను పూర్తిగా ఆయనకి అప్పగించాలి. క్రీస్తు ప్రకారం ఎవరైనా ఆయనను అనుసరించడానికి 3 షరతులున్నాయి. మనం ఈ క్రింది పనులు చేయకపోతే మనం యేసు శిష్యులం కాలేము. యేసును అనుసరించడానికి మొదటి షరతు ఏమిటంటే మనం ఆయన కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. దాని అర్థం ఏమిటంటే మనం యేసుక్రీస్తుని అందరికంటే ఎక్కువగా ప్రేమించలేకపోతే ఆయన శిష్యులుగా ఉండలేము. ప్రథమ స్థానం మన గృహములో యేసయ్యకు ఉండాలి. అదే ఆయన చెప్పినటువంటి మాటల అంతరార్థం. మీ తల్లి కన్నా, మీ తండ్రి కన్నా, మీ సోదరుల కన్నా, నీ భార్య కన్నా, బిడ్డల కన్నా నన్ను మీరు ఎక్కువగా ప్రేమించాలి. నాకు మీ గృహములో, మీ ఇంటిలో, సంఘములో ప్రథమ స్థానం ఇవ్వాలి. ఆయన తర్వాతనే తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు, ఆస్తిపాస్తులు అన్నీను. కనుక ఎవరైతే యేసయ్యకి ప్రథమ స్థానం ఇస్తారో, అందరికంటే ఎక్కువగా ఆయన్ని ప్రేమిస్తారో వారు దీవించబడతారు. ఇక రెండవదిగా, ఒక శిష్యుడు యేసు కొరకు సమస్తమును త్యాగం చేయాలి. ఏం త్యాగం చేయాలి అంటే
ఆయన వాక్యంలో చెప్పాడు కదా, నీకున్న సమస్తము నీ ఆస్తిపాస్తులను ఒక యవనస్తుడిని ప్రభు అడిగాడు. పరలోక రాజ్యం చేరాలంటే ఏం చేయాలి అంటే 10 ఆజ్ఞలు పాటిస్తున్నావా బాబు అని అడిగినప్పుడు అతను చెప్పాడు, నేను అన్నీ పాటిస్తున్నానని. నీకొక్కటి కొదవగా ఉంది, వెళ్ళి నీకున్నదంతయు అమ్మి బేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు. వెంబడించాడా? లేదు, చివాలున లేచి వెళ్ళిపోయాను అని వాక్యంలో రాయబడింది. కనుక ఆయన కొరకై కొంతైనా త్యాగం చేయడానికి నువ్వు సిద్ధపడి ఉండాలి. కనుక ఒక శిష్యుడు క్రీస్తుని వెంబడించడానికి, శాశ్వత జీవితాన్ని పొందేందుకు తనను తాను మరియు తన కోరికలను త్యాగం చేయాలి. ప్రాపంచిక ఆస్తులను అనగా మనకు ఉన్నదంతా త్యజించాలి. ఇది సాధ్యమేనా అంటే అసాధ్యమే. అయినప్పటికీ యేసు శిష్యులుగా ఉండేవారికి, త్యాగం చేసేవారికి ఇది సాధ్యమే అంటుంది వాక్యము. కనుక మనం అందరికంటే ఎక్కువగా ఆయనను ప్రేమించాలని, మన జీవితాలలో సహా మనకున్న ప్రతిదాన్ని త్యజించాలని యేసు ప్రభువు చెప్పారు. ఆయన శిష్యులుగా ఉండాలంటే మనం పూర్తిగా యేసు ప్రభుకి కట్టుబడి ఉండాలి. ఆయనను అందరికంటే ఎక్కువగా ప్రేమించాలి మరియు మన జీవితాలతో సహా అన్నింటినీ ఆయనకు అప్పగించాలి. అది శిష్యునికి అయ్యే ఖర్చు. క్రీస్తును అనుసరించడం అంటే అదే. మనం పూర్తిగా యేసుక్రీస్తుకు కట్టుబడి ఉన్నామా లేదా అని మన హృదయాలను పరిశీలించుకోవాలి. కనుక మరి ఆ ప్రభువు చెప్తూ ఉన్నాడు, సహోదరులారా, పౌలు గారు ఫిలోమోనికి రాస్తూ బానిసత్వములో నుండి స్వేచ్ఛలోనికి ఫిలోమేనుకు రాస్తూ తన దగ్గర ఉన్నటువంటి ఒనేసిము అనే బానిస ఉన్నాడు. అతన్ని రాచి రంపాన పెడుతున్నాడు ఈ ఫిలోమోను. అక్కడి నుంచి పారిపోయి పౌలు గారి దగ్గరకు వచ్చాడు. జైల్లో గృహ నిర్బంధంలో ఉన్నటువంటి పౌలు గారి దగ్గరకు వచ్చి ఆయనకి శుశ్రూష చేశాడు, ఆయన సేవ చేశాడు. ఆయనకి ప్రియమైన కుమారుడిగా పౌలు గారు అతన్ని అంగీకరించి తిరిగి అతనికి లేఖ రాస్తూ, క్రీస్తు రాయబారినైన నేను ఫిలోమోను మళ్ళీ ఈ బానిసను ఒనేసిమును నీ దగ్గరకు పంపిస్తున్నా. ఇప్పుడు అతను బానిస కాడు, యేసయ్యలో స్వేచ్ఛను పొందినవాడు, యేసు ప్రభులో రక్షణ పొందినవాడు, నాకు కుమారుడు లాంటివాడు. నీవు కూడా అతను అలాగే ప్రేమించి అతన్ని స్వీకరిస్తావని నీకు నేను రాస్తున్నాను అని. మరి ఇక్కడ బానిస అని లేదు, అయ్యమాని అని లేదు, గ్రీకు వాడు అని లేదు, మరి యూదుడని లేడు, ఆ కులము ఈ కులము, ఈ ప్రాంతము ఆ ప్రాంతము, ఆ భాష ఈ భాష అని లేదు. కానీ యేసు ప్రభులో రక్షణ పొందిన మనందరము దేవుని బిడ్డలమే, సహోదరి సహోదరులమే అన్నటువంటి గొప్ప విశాలమైనటువంటి భావాలను కలిగి యేసు ప్రభు మనకు నేర్పించినటువంటి ఆ సేవ, త్యాగం, ప్రేమ, క్షమాపణ అనేవి మన హృదయాల్లోకి తీసుకొని ఆ ప్రభువుని మనస్ఫూర్తిగా అంగీకరిస్తే, మన శిలువను మనం ఎత్తుకొని ఆయనను వెంబడిస్తే, మన తల్లిదండ్రుల కన్నా, భార్య బిడ్డల కన్నా, ఆస్తిపాస్తుల కన్నా యేసు ప్రభువునే అమితంగా ప్రేమించి ఆయనకి ప్రథమ స్థానం ఇస్తే మనందరికంటే ధన్యులు మరొక్కరు ఉండరు. ప్రియమైన సోదరి సోదరుడా, శిలువను మోస్తేనే, శిలువలేని క్రైస్తవం విలువలేనిది. శిలువను మోస్తేనే విజయం పొందుతాం, శిలువను ధరిస్తేనే విజయం పొందుతాం. మన భారాలన్నీ మనం మన శిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలి. నా బలహీనతయందు నా సిలువను మోయుచు నిన్ను పోలి నేను నడిచెదన్, వెనకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని దినమెల్ల నే పాడినా కీర్తించినా నీ రుణమో నే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, ప్రభువా, సర్వోన్నతుడైన దేవ, ఈరోజు మాకు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చావు నాయన. నన్ను వెంబడింపగోరి మీ తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండను కడకు ప్రాణమునైనా త్యజింపని వాడు నా శిష్యుడు కానేరడు అని. శిష్యుడు అన్నవాడు అన్నిటినీ త్యజించడానికి సిద్ధపడాలని సందేశం ఇచ్చావు నాయన. మా సిలువలు ఎత్తుకొని నిన్ను వెంబడించాలన్నావు. మా భారము
తేలికైనది నా భారము, తేలికైనది నా కాడి సులువైనది అని నువ్వు చెప్పి, భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని మమ్మల్ని ఆహ్వానిస్తున్నావు. నీ ఆహ్వానాన్ని అందుకొని మా సెలవులు ఎత్తుకొని నిన్ను వెంబడించే భాగ్యమును దయచేయమని యేసయ్య నీ నామములో అడిగి వేడుకుంటున్నాము. ఆమెన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్. Subscribe Mid Studios. God bless you all. Amen.